కర్మఫలం అనేది అందరికీ ఉంటుంది. కాని దత్తాత్రేయ భక్తుడికి, సామాన్యుడికి మధ్య ఉన్న తేడా, తీవ్రత లో ఉంటుంది. సద్గురువు అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైనా గోరంతగా మారిపోతుంది. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. తాటికాయ ఉదాహరణ, కర్మ పరిపాకం. ఒక తాటి చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు. ఒకరు దత్త భక్తుడు, మరొకరు భక్తి లేనివాడు. వారిద్దరి తలల మీద తాటికాయ పడాలని కర్మ రాసి పెట్టి ఉంది. భక్తి లేనివాడు తాటికాయ నేరుగా తలపై పడి, తీవ్రమైన గాయమై రక్తం చిమ్మింది. అతను ఆ కర్మను పూర్తిగా అనుభవించాల్సి వచ్చింది. దత్తభక్తుడు అదే సమయంలో తాటికాయ పడింది. కాని అతను కొంచెం పక్కకు జరగడం వల్ల అది తలకు తగిలీ తగలనట్లుగా పడి చిన్న బొప్పి కట్టింది. అంటే ప్రాణాపాయం జరగాల్సిన చోట చిన్న గాయంతో ఆ కర్మ పోయింది. దత్తుని వివరణ: ఇది చూసి ఒకరు, స్వామీ, భక్తుడిని కాపాడి, భక్తిలేని వాడిని వదిలేశారేంటి? మీరు పక్షపాతులా? అని అడిగారు. అప్పుడు దత్తుడు చిరునవ్వుతో ఇలా అన్నారు: నాయనా, ఇద్దరూ నా బిడ్డలే. కాని నా భక్తుడు తన జీవితంలో చేసిన పూజలు, జపాలు, నిష్కామ కర్మల ద్వారా తన ప్రారబ్ధ కర్మను, ముందున్న కష్టాన్ని అప్పటికప్పుడు కొద్దికొద్దిగా కరిగించుకుంటూ వచ్చాడు. అందుకే ఇప్పుడు పెద్ద కష్టం కాస్తా చిన్న బొప్పితో పోయింది. భక్తిలేని వాడు తన కర్మను ఏమాత్రం కరిగించుకోలేదు కాబట్టి అది ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడింది. ముఖ్య గమనిక: భగవద్గీత చెప్పినట్లుగా కర్మ చేయి, కానీ కర్మ కౌశలంతో చేయి. దత్త సంప్రదాయంలో భక్తులకు ఆ కర్మను ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రక్షాళన చేసుకోవాలో గురువు జ్ఞానాన్ని ఇస్తారు. భక్తుడు భరించలేనంత కష్టంలో ఉన్నప్పుడు దత్తుడు స్వయంగా వచ్చి ఆ కర్మను తుడిచివేస్తారు.